నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందా? రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచే హస్తం పార్టీ పెద్దలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా? తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల విజయంతో జంట నగరాల కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చిందట. పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలు తెగ సంబరపడిపోతున్నారట. ఎంఐఎం పార్టీతో దోస్తీ కడితే జంట నగరాల్లో తమకు తిరుగు ఉండదన్న ఫీలింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇతర పార్టీ నేతలను పార్టీలో చేరే విధంగా పావులు కదులుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, 2 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ డీలా పట్టం, జూబ్లీహిల్స్ పోరులో బీజేపీ దారుణ పరాభవం ఎదుర్కోవటం కూడా తమకు ప్లస్ అవుతాయని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారట. ఇప్పుడు వచ్చే ఏడాది జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల మీద కాంగ్రెస్ పెద్దలు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లలో కేవలం 2 చోట్లే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. బీఆర్ఎస్ 56 డివిజన్లలో గెలుపొందగా 48 స్థానాల్లో బీజేపీ, 44 స్థానాల్లో ఎంఐఎం గెలిచింది. దీంతో ఎంఐఎం మద్దతుతో బీఆర్ఎస్ జీహెచ్ఎంసీలో పాగా వేసింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీన్ మారిపోయింది. మేయర్ విజయలక్ష్మితో పాటు 13 మంది బీఆర్ఎస్, 8 మంది బీజేపీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలం జీహెచ్ఎంసీలో 24కు పెరిగింది. ఆ తర్వాత ఎంఐఎం మద్దతుగా జీహెచ్ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా సులువుగా గెలుస్తామన్న ధీమాలో ఉంది. అయితే అంత సులభం కాదంటున్నారు రాజకీయ పండితులు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 16 అసెంబ్లీ సెగ్మెంట్లు, 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. అలాగే చేవెళ్ల ఎంపీ సీటు పరిధిలోని 2 సెగ్మెంట్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ బలంగా ఉంది. అలాగే బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉంది. ఇక ఓల్డ్ సిటీ ఏరియాల్లో ఎంఐఎం ఆధిపత్యం చూపిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో మధ్యతరగతి ప్రజలు చాలా ఎక్కువ. అలాగే సెటిలర్ల ఓట్లు కూడా బలంగా ఉన్నాయి. ఈ ఓటర్లలో అధికంగా బీఆర్ఎస్, బీజేపీ వైపు ఉన్నాయి. మరో విషయం ఏంటంటే, ఉప ఎన్నికల్లో సహజంగా అధికార పార్టీనే గెలుస్తోంది. ఆ విజయాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముడిపెట్టడం సరికాదన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోందట. ఇక జీహెచ్ఎంసీ విస్తరణ తర్వాత డెమోగ్రఫీ మారిపోతోంది. అలాగే రాజకీయ సమీకరణాలు కూడా మారతాయి. దీంతో అధికార పార్టీకి ప్లస్ అవుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.